హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే ఆనియన్ సమోసా ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ మైదా, తగినంత సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలాగా చపాతీ ఉండలాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగా ఉండల్లాగా అయితే చేసుకొని చపాతీ రుద్దుకున్నట్టు అయితే రుద్దుకోవాలండి. తర్వాత ఒక దాని మీద ఒకటైతే మనము ఆయిల్ అప్లై చేసి కొంచెం పొడి పిండి అయితే చల్లుకొని ఒక దాని మీద ఒకటి అయితే పెట్టుకోవాలండి. ఇలాగే 3 ఇలాగే చేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని 2 పక్కల మీడియం ఫ్లేమ్లో అయితే బాగా కాల్చుకోవాలండి. ఎక్కువ కాల్చొద్దండి, ఇలా కాలితే చాలు మనకి. తర్వాత చల్లారాక తీసామంటే ఈజీగా అయితే వచ్చేస్తుందండి. తర్వాత 6 ఇలాగ అయితే పెట్టుకొని ఇలా బాక్స్ షేప్స్ లాగైతే కోసుకోవాలండి. మిగిలిన పీసెస్ కూడా మనము ఇలాగైతే కోసుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసామంటే మనకి స్టఫ్ కింద అయితే యూజ్ అవుతుందండి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఆనియన్స్ 1 కప్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ తగినంత, 1 స్పూన్ మిరప్పొడి, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి అయితే వేసుకోవాలండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ కూడా ఇలాగ నలిపివైతే వేసుకోవాలండి. అదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం మైదా పిండి అయితే తీసుకొని ఇలాగ వాటర్ అయితే కలిపి పక్కన పెట్టుకోవాలండి. నేను చూపించిన విధానంగా అయితే చేసుకొని మధ్యలో అయితే స్టఫ్ పెట్టుకొని ఇలాగైతే చేసి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండాలండి. ఒక 5 మినిట్స్ అయితే ఆరాలండి. చేసిన వెంటనే అయితే ఆయిల్లో వేసామంటే మనకి ఊడిపోతుందండి. ఇలాగా ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మనము ఆయిల్లో అయితే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఇలా మీ పిల్లలకి కూడా ట్రై చేయండి. సూపర్గా అయితే ఉన్నింది. మా పిల్లలకి అయితే బాగా నచ్చిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.